హల్లెలూయా. మొన్న అక్కోళ్ళు ప్రార్థన చేశారు, సిస్టర్స్ వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నాకేమనిపించిందంటే, ఇలాంటి 100 మందిని కనుక మనం ప్రిపేర్ చేయగలిగితే భారతదేశాన్ని మనం పట్టగలం ప్రభు కొరకు. 100 మంది, అమ్మో, అసలు మామూలు ప్రార్థన కాదు అది. దైవజనులు కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 21 తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చాడంట యేసయ్య. పట్టుకుంటారని తెలుసు కదరా, ఎందుకు అటు వెళ్తున్నావు అనుకుంటున్నారా? యేసయ్యకి తెలీదా? అక్కడే యెరూషలేమునకు సమీపిస్తున్నాడు. దేని కొరకు చెప్పండి? సిలువ మరణం కొరకు, తనను తాను అప్పగించుకొనుట కొరకు, పాపమానవాళి కొరకై ప్రాణం పెట్టుట కొరకు సమీపిస్తున్నాడు. కత్తి పద్మారావు గారితో మాట్లాడా ఆ రోజు నేను. పాస్టర్ గారు, ఆ లెవెల్లో వాడబడుతున్నటువంటి వ్యక్తులు ఒక్కరే వెళ్ళకూడదండి అన్నారు. అవును, వాస్తవమే, పెద్ద ఆయన చెప్పిన మాట వాస్తవమే. ప్రభువును కూడా అయ్యా 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 అటు వెళ్ళమాకండి, అయ్యో అటు వెళ్ళమాకండి, వాళ్ళు అక్కడ పొంచున్నారు అని మంచివాళ్ళు చెప్పే ఉంటారు. కానీ ప్రభువు యెరూషలేమునకు సమీపంగా వస్తున్నాడు. మన పాపముల కొరకై ప్రాణం పెట్టడానికి, నా పాపముల కొరకై బలి అవ్వడానికి, నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. హల్లెలూయా. చాలా బాగుంది మైకు. ఒక్క రవ్వ కూడా పెంచొద్దు, తగ్గించొద్దు. నా కోసం యెరూషలేమునకు సమీపంగా ఎందుకు వచ్చాడో తెలుసా దైవజనుడా? నీ కోసం, నీ పిల్లల కోసం యేసయ్య వచ్చాడు. యేసయ్య యెరూషలేమునకు ఎందుకు సమీపించాడో తెలుసా? నీ పరిచర్య కోసం. ఈ రాత్రి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ కొరకు ప్రభు అక్కడ ప్రాణం పెట్టాడు. హిస్ జర్నీ ఈజ్ ఈవెన్ ఫర్ దిస్ మీటింగ్. ఈ మీటింగ్ కొరకు కూడా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికన్నా ఇవాళ రేపు వచ్చే వాళ్ళు ఎవరికన్నా డౌట్ ఉంటే, అరే పరిశుద్ధ బాబా ఎంత మీటింగ్ పెట్టాడా, అరే వాణియా, అదే మన వాణి అని మీలో ఎవరికన్నా అనిపిస్తే, ఎట్లా పెట్టారని, ఎలా పెట్టారు, వీరు ఎలా పెట్టారు అనుకుంటే, ఇదిగో యేసయ్య యెరూషలేమునకు సమీపించాడు. తన ప్రాణమును పెట్టడానికి, తన రక్తమును చిందించడానికి, తన జీవితమును ధారబోయడానికి. హల్లెలూయా. ఈ రాత్రి నీవు వాడబడినట్లుగా, ఈ రాత్రి నీవు మీటింగ్ జరిగించినట్లుగా, నీవు మందిరము కట్టునట్లుగా, నీవు ప్రజలను ప్రభావితము చేయునట్లుగా యేసయ్య సంచరించుచున్నాడు. హల్లెలూయా. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగే అనే ఊరంట. ఏ ఊరో చెప్పండి అమ్మా, చెప్పండి. హల్లెలూయా. బేత్పగే అనే మినిస్ట్రీ వచ్చేస్తుంది ఇక 4 రోజుల్లో. ఏముంది, బెతెస్తా మినిస్ట్రీ వచ్చింది, బేతేల్ మినిస్ట్రీ వచ్చింది, బేతని మినిస్ట్రీ వచ్చింది, బేత్పగే కూడా వచ్చేస్తుంది. ఎందుకనంటే యేసయ్య అక్కడికి వచ్చాడు. బైబిల్లో మంచి మంచి పేర్లు ఉన్నాయి. బేత్పగే ఏ ఊరది?
బేత్పగే. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. బేత్పగే వచ్చినప్పుడు యేసయ్య అంట అక్కడ తన శిష్యులలో వాళ్ళు వస్తూ ఉండుంటారు. ఒక ఆయన అన్నాడు, ఎందుకు అయ్యగారు అన్ని మీటింగులన్నిటికీ వెళ్ళిన పిలుస్తున్నారంటే, శిష్యులు ఎందుకు వెనకమాల? యేసయ్య ఏమంటే శిష్యులు ఉన్నారు, మీతో మీ శిష్యులు ఉండాలి. మీ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే మీరు కూడా అక్కడికి పోండి. వెళ్తారా? అందుకు ప్రభువు మీకు బైక్ ఇచ్చేది. బైక్ లేదు కానీ అంటారు, ప్రభువు ఇస్తాడు. కారు కూడా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. మీకు కారు ఇవ్వాలంటే ఒక సూత్రం చెప్తాను, ఇక్కడ వినండి. మీ రోడ్లు పెద్దవిగా ఉంచుకోండి. మెట్లు ఎత్తుకెళ్ళి రోడ్డు మీద దాకా కట్టేసి కారు వెళ్ళన్న ప్లేస్ పెట్టారనుకో, దేవుడు కారు ఎట్లా ఇస్తాడు? నీకు రోడ్డే లేదు కదరా, కారు ఎందుకులే అంటాడు. రోడ్లు మూసేయకుండా ఉంటే దేవుడు మనకు కూడా కారులు ఇస్తాడు. కొంతమందికి డౌటు, మరీ కార్లు ఎక్కువైపోతాయి గారు, పొల్యూషన్ పెరిగిపోతుంది. పొల్యూషన్ లేని కార్లు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ఎక్కడ లేని డౌట్లు, పెట్రోల్ అయిపోద్ది కదా అని తెగ బాధపడిపోతున్నారు కొంతమంది. ఇప్పుడు హైడ్రోజన్ కార్లు నడిపిస్తున్నారు, ఎలక్ట్రిక్ కార్లు నడిపిస్తున్నారు. సూర్యుడు ప్రకాశిస్తే చాలంట, సూర్యరశ్మితో సోలార్ పవర్ను కనిపెట్టి సోలార్ పవర్తో కార్లు నడిపిస్తున్నారు. యూ డోంట్ వరీ. ముసలమ్మ ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోద్దేమో కానీ సూర్యుని మండించే గ్యాసెస్ ఏమి అయిపోవు. భూమి కంటే సూర్యుడు 15 లక్షల రెట్లు పెద్దగా ఉన్నాడంట. హల్లెలూయా. దాన్ని ఏం చేస్తున్నాడు? బగ్గ 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 మండిస్తున్నాడు. ఎలా మండుతుంది అండి అని సైన్స్ మాస్టర్ని అడగండి. అందులో మండే గ్యాసెస్ ఉన్నాయంట. అయిపోవట్లేదా? అయిపోవట్లే. ఆయన ఒక్క మాట మాట్లాడితే అయిపోవాయి గారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ అయిపోయినాయి అనుకో, ఏదన్నా అది అద్భుతం కొరకే అయిపోతాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయింది. కొంతమంది ఉండే ఉంటారు, బుర్రలేని వాళ్ళు ఉండి, అయిపోయిందా అయిపోయిందా, నేను ముందే చెప్పా అయిపోయిందా అంటా ఉండుంటారు. ఈలోపు ప్రభు దగ్గర నుండి కొంతమంది పరిచారకులు వచ్చి, అయిపోలేదు, సమృద్ధిగా ఉంది, రుచికరంగా ఉంది. హల్లెలూయా.